తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యేలను సెట్ చేయడంపై టీడీపీ దృష్టి పెట్టిందా? కొంతమంది ఎమ్మెల్యేలపై వస్తున్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని టీడీపీ అనుకుంటోందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. పార్టీ లైన్కు కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేసే పనిలో పడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎమ్మెల్యేలను సెట్ చేస్తూనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కేడర్ను రెడీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిపై కొన్నాళ్లుగా ఏపీలో చర్చ జరుగుతోంది. కొందరు పనితీరుపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు, విమర్శలు వస్తుండటంతో శాసనసభ్యులను సెట్ చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. పద్ధతి మార్చుకోకుంటే కష్టమని ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. ఇప్పుడు డైరెక్ట్గా సెట్ చేసే పనిలోకి దిగిపోయారు. అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకు ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోయినా, చెడ్డ పేరు వచ్చినా కూటమి ప్రభుత్వంపై జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు తీసుకువచ్చిన తర్వాతే ఎలక్షన్స్ పై ఫోకస్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. రియల్ ఎస్టేట్, మద్యం, అక్రమ వసూళ్లు, ఇసుక దందాలో ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే దాని ప్రభావం కూడా స్థానిక ఎన్నికలపై పడుతుంది. పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై బ్యాడ్ టాక్, వ్యతిరేకత ఉంటే దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడి రిజల్ట్ బ్యాడ్గా ఉంటుంది. దీంతో కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యేలను సెట్ చేస్తూనే కూటమిలోని బీజేపీ, జనసేనకు చెందిన శాసనసభ్యులను సమన్వయం చేసే కసరత్తు జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు క్యాడర్తో సమావేశమవుతున్నారు. కూటమిలోని పార్టీలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే భావన కనిపిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు మధ్య సమన్వయంపై దృష్టి పెట్టారు. ఇలా అన్ని రకాల అంశాలను సెట్ చేసుకుంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టింది టీడీపీ.